కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మనం ఆహ్వానిస్తున్నాం. మరోసారి మనం ఈ సమయంలో తిరిగి కలుసుకోవడానికి ప్రభువు మనకిచ్చిన మంచి సమయం కోసం ఆయనకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేద్దాం. ప్రభు యొక్క ఉద్దేశం లేఖనాలను మన కళ్ళ ముందుకు తీసుకొని రావడం, వాక్యాన్ని మన కళ్ళ ముందు ఉంచటం వద్ద మన జీవితాలు ఆయన సారూప్యతలోకి రావాలి అన్న ఒకే ఒక్క ఉద్దేశం కనపడుతుంది. ప్రభువుని ఎరిగిన వారు ఆయన రూపంలోనికి రావాలి అన్నది. మన జీవితం గతంలో లోపభూయిష్టంగా ఉంటాయి, కానీ కాలం వెంట మనం పరిశుద్ధపరచబడుతూ ఆయన సారూప్యతలోకి ఎదిగేటువంటి ఆధిక్యత లేఖనం ద్వారా, పరిశుద్ధాత్ముని ద్వారా జరుగుతాయి. ఆయన ఎల్లప్పుడూ నీ బోధకులు దాగి ఉండరు అన్న మాట చొప్పున బోధించడానికి ఇష్టపడతారైనా, బలపరచడానికి ఇష్టపడతారైనా, మనల్ని శక్తిమంతులుగా చేయడానికి కూడా ఇష్టపడతారాయన. నిజమైన శక్తి సామర్థ్యాలు దేనికున్నాయంటే ప్రభు వంటి జీవితానికి మాత్రమే ఉన్నాయి. మర్చిపోకండి. ఈ కార్యక్రమంలో మనం జీవిత పాఠశాల అనే అంశంలో భక్తుడైన యోసేపు గారి జీవితాన్ని అధ్యయనం చేస్తున్నాం. ఈ అధ్యయనం చేస్తున్న క్రమంలో గత వారం గెలుపొందిన యోసేపు అని ఒక సబ్ టైటిల్ పెట్టుకుందాం అనుకున్నాం కదా. ఎందులో గెలిచాడు ఆయన? అతడు చెప్పినది నెరవేరు వరకు యెహోవా వాక్యం అతన్ని పరిశోధించి చూడెను అన్న మాట కదా 105వ కీర్తనలో మనం చదువుకున్నాం. ఒక వ్యక్తికి కల ఇచ్చింది దేవుడే, కలలో నుంచి స్ఫూర్తి అందింది, స్ఫూర్తిని స్వీకరించిన వాడు తన భావాన్ని వ్యక్తీకరించాడు. నేను ఈ ఇల్లంతటిలో అని. ఆ మీదట నేను ప్రపంచమంతటిలో అని. ఈ రెండు మాటలు దేవుని సంకల్పమేనా? మనంతట మనం దాన్ని గ్రహించి ఆ కార్యాన్ని నెరవేర్చబడుతుందని విశ్వాసముంచిన దానికి యోగ్యులం అవునా కాదా అనే పరిశోధన మన వ్యక్తిగత జీవితాలకు ఉంటుంది అనే సత్యం యోసేపు జీవితం ద్వారా మనకు అర్థమవుతుంది. కలచింది ఆయనే, అందులోంచి స్ఫూర్తిని యోసేపు తీసుకున్నాడు. అక్కడ నుండి అతని జీవితం ఎన్నో మలుపులు తిరిగింది. ప్రతి మలుపులోనూ యోసేపును ఆయన వాక్యం పరిశోధిస్తూ వచ్చింది అన్నమాట. పరిశోధిస్తూ రావడం అనేది మన జ్ఞానానికి అందదంతే. అంటే యోసేపు తన ఇంటా పరీక్షించబడ్డాడు. యోసేపు అమ్మివేయబడిన దగ్గర పరీక్షించబడ్డాడు. యోసేపు రెండవ మారు అమ్మివేయబడిన దగ్గర పరీక్షించబడ్డాడు. పోతీఫర్ ఇంట కూడా పరిశోధించబడ్డాడు. ఆ మీదట చెరసాలలో కూడా పరిశోధించబడ్డాడు. ఈ పరిశోధనంతటిలో అతని వ్యక్తిత్వం, అతని పనిలోనూ వ్యక్తిత్వంలోనూ అతని నమ్మకత్వంతో పాటు అతని పవిత్రత, ఇవన్నీ దేవుని పరిశోధన దగ్గర గెలుపొందాయి. గెలిచినవాడు అయ్యాడు యోసేపు. అయితే యోసేపు గెలిచాడు. మానవుడు ఎక్కడ గెలుస్తాడు? ఒకే ఒక చోట గెలుపు. ప్రతి స్థలంలోనూ విజయోత్సాహంతో ఊరేగించుతున్న మా దేవునికి స్తోత్రం అనే పదం ఎవరు పలకగలరు అంటే శరీర స్వభావం మీద, మరణం మీద,
లోకం మీద, అపవాది మీద, వాని మీద సహితం గెలిపివ్వగలిగిన వాడొక్కడే ఆయన ప్రభు. ఆయన యందు మాత్రమే మనం గెలవగలుగుతాం. మన వ్యక్తిగత శక్తి సామర్థ్యాలను బట్టి మాత్రం కాదు అని మరోసారి హృదయపూర్వకంగా చెప్తున్నాను. ఆలోచించండి ఒకసారి. ఫరో యోసేపుని రథం మీద ఎక్కించాడు. ఎవరు నీ అనుమతి లేకుండా తమ కాలైనా చేయైనా కదపడానికి వీల్లేదు అంటే సంపూర్ణమైన అధికారం నీకు అప్పగిస్తున్నాను అని చెప్పాడు. అప్పుడు ప్రజలందరూ అతని ముందు వందనం చేయండి అంటే అందరూ తల వంచాలి, అందరూ చేతులు జోడించాలి అనే మాట. ఐగుప్తు అంతటి మీద యోసేపునకు అధికారం ఇవ్వబడింది. ఇక్కడ నా మనసుకి ఇలా అనిపించింది, ఎంత చిన్న జీవితం. ఇప్పుడు ఫరో ముందు నిలబడేటప్పటికీ యోసేపు వయసు 30 సంవత్సరాలు అని రాస్తుంది 46వ వచనంలో. 17 ఏళ్ళప్పుడు అమ్మేయబడ్డాడు. 13 సంవత్సరాల కాలం. ఈ 13 సంవత్సరాల కాలంలో అంటే మొత్తం 13 సంవత్సరాల కాలం మాత్రమే మనకు కనిపించింది. 17 సంవత్సరాల కాలం ఇంట కనిపించింది, 13 సంవత్సరాల కాలం బయట కనిపించింది. ఇంటైనా బయటైనా యోసేపు నమ్మకస్తుడుగానే ఉన్నాడు. అయితే ఒక మాట, ఈ కాలం అంతటిలో అతడు దేవుని పరీక్షకు, అంటే పరిశోధన అనే పదం రాస్తుంది కదా, దానికి అతనికి తెలియదు దేవుడు పరీక్షిస్తున్నాడని. యెహోవా అతనికి తోడుగా ఉండినని రాస్తుంది ఆయనే కదా. తోడున్నవాడు పొతీఫర్కి కటాక్షం కలిగేట్టు చేసినవాడు, చెరసాల అధిపతి దయ కలిగేట్టు చేసినవాడు, అదే సమయాన్న యోసేపును పరిశోధిస్తున్నవాడు కూడా ఆయనే. ఆశ్చర్యం కదా. బాధలో వేదనలో ఆదరణ కలుగు చేసిన మన వ్యక్తిత్వం తిరగబడేదిగా కానీ, గర్వించేదిగా కానీ, అపవిత్రతను ముట్టుకునేదిగా కానీ, నమ్మకత్వాన్ని కోల్పోయేదిగా కానీ ఉంటే దేవుని సంకల్పాన్ని మనం కోల్పోతామేమో అనిపించింది నాకు. అంటే నేను సాహసించి మాట చెప్తున్నాను. పొతీఫర్ ఇంట యోసేపు పాపం చేసి ఉంటే ఈ రథము లేదు, ఈ అధికారం లేదు కదా. అపవాది దేవుడు నిన్ను తీసుకుని వెళ్ళాలనుకునే ప్రయత్నాన్ని వాడు విఫలం చేయడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ప్రభువుకి అప్పగించుకుంటే ప్రభు గెలుపునిస్తాడు, తప్పకుండా గెలిపిస్తాడు. ఈ 30 సంవత్సరాల కాలంలో యోసేపు ఎలా ఉన్నాడు అనంటే, చిన్న జీవితం, 17 ఏళ్ల వయసు, ఇక్కడ 13 సంవత్సరాల కాలం. ఈ చిన్న కాలంలో ఈ 30 సంవత్సరాల కాలం అనుకోండి, ఆ 17 అయినా ఈ 13 అయినా, ఈ కాలంలో నాకు ఒక వచనం జ్ఞాపకానికి వచ్చింది. లూకా సువార్త 16వ అధ్యాయం 10వ వచనంలో, మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును అన్నాడు. అంటే ఒక వ్యక్తి నమ్మకత్వం దేవుని అంతరంగానికి ఏమిస్తుందన్నమాట. అతడు గెలిచాడు, ఏం పర్వాలేదు, అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉన్నాడు కాబట్టి శాశ్వతమైన సిరి విషయంలో కూడా నమ్మకంగా ఉంటాడు.
క్షయమైపోయే సిరి విషయంలో నమ్మకంగా ఉన్నవాడు అక్షయమైన సిరి విషయంలో కూడా నమ్మకంగా ఉంటాడు. దేవునికి నీవు ఇష్టడుగా మారడానికి కారణమవుతుంది. అంతేకాదు, మరో మాట కూడా లేఖనంలో రాసింది. మత్తయి సువార్తలో 25వ అధ్యాయం 23వ వచనంలో ఇలా రాసింది, బళ నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెములో నమ్మకంగా ఉంటివి గనుక అంటాడు. కొంచెంలో నమ్మకంగా ఉన్నవానికి ఏమిచ్చాడు చెప్పండి? ఆ ఒక్క నాణ్యం కూడా అతనికే ఇచ్చేయండి అన్నాడు. 10 పట్టణాల మీద అతని అధికారిగా చేయండి అన్నాడు. అవును కదూ? కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడికి ఎక్కువ ఇవ్వబడుతుంది, కొంచెంలో నమ్మకంగా ఉన్నవానికి అధికారం ఇవ్వబడుతుంది. అతడు మరింత కలిగిన వాడుగా అయ్యే అవకాశం ఉంది. చాలామందికి అసూయ వస్తుంది. మనతో ఉన్నవాడే కదా, మనతోనే ఉన్నాడు కదా, ఇలాంటి వ్యక్తికి ఏంటి గౌరవం, ఏంటి ఘనత అని. నాకు బాగా జ్ఞాపకం. ఓ రోజున ఓ తమ్ముడు నాతో పాటు కూర్చుని, అన్నయ్య, మీరు ఆ సోదరుని వెంట పెట్టుకుని వెళుతున్నారు, మీరు ఆయన సువార్థికుడు కాడు, దేవుడు మిమ్మల్ని సువార్థికుడిగా చేశాడు, సువార్థికులైన మీకు ఘనత గౌరవాలు వస్తాయి, ఆయనకి అవి రావు. ఈ కారణం చేత ఆయన మీ మీద అసూయపడతాడు. ఖచ్చితంగా అతడు రేపటి దినాన్న మీకు నష్టం చేస్తాడు అన్నాడు. నేను ఆ చిన్న వయసులో ఆ కుర్రాడికున్న ఆ వివేచన చూసి ఆశ్చర్యపోయాను. వాస్తవం అది, కాదని మనం అనలేం. ఆలోచించండి ఒకసారి, యోచించండి ఒకసారి. చిన్నతనంలో ఆ వ్యక్తి మనకు చెప్పిన అత్యున్నతమైనటువంటి మాట నిజంగానే జరిగింది కూడా నా తర్వాత. ఆలోచించండి. నమ్మకత్వం అనేది ఇతరులు అసూయపడడానికి కారణం కావచ్చు, కానీ దేవుని ఆశీర్వాదానికి కూడా కారణమవుతుంది. ఇందులో సందేహమేం లేదు. మర్చిపోకండి, దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు, ఎంతైనా నమ్మదగినవాడు. సరిగ్గా యోసేపును ఘనపరిచినవాడు, బలపరిచినవాడు, పరీక్షలో నెగ్గాడు. అవును, కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడు అన్నాడు కదూ. కానీ సామెతల గ్రంథకర్త అయితే ఒక అద్భుతమైన మాట చెప్పాడు. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 28వ అధ్యాయంలో 20వ వచనంలో ఒక మాట అంటాడు, నమ్మకమైన వానికి దీవెనలు మెండు అని. నమ్మకంగా ఉండేవాడు పవిత్రతలో తన నమ్మకత్వాన్ని, పనిలో తన నమ్మకత్వాన్ని స్పష్టంగా చూపిస్తాడు. నమ్మకత్వం రుజువు అయ్యాక దేవుడు ఆ వ్యక్తిని ఘనపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఇస్తూనే ఉంటాడు ఆయన. ఇచ్చిన ప్రతిసారి జాగ్రత్త సుమా, అది పరీక్ష. డబ్బిచ్చాడా పరీక్ష, లేమే ఇచ్చాడా పరీక్ష. ఈ పరీక్షల దగ్గర మన నమ్మకత్వాన్ని రుజువు చేసుకోగలిగితే ఖచ్చితంగా మనం దేవునికి ఇష్టలమవుతాం, ఆయన చేత నిత్యత్వంలోనైనా ఘనపరచబడతాం. ఇందులో సందేహమేం లేదు. అసూయ పడేవారిని పడనివ్వండి, నిందలు వేసేవారిని వేయనివ్వండి, బాధ పెట్టేవారిని బాధ పెట్టనివ్వండి, అన్నవారిని అనకండి చాలు. సమస్తం చూస్తున్నవాడు దేవుడు. ఆయనే ఒకానొక దినాన్న నీ తలను తప్పక పైకెత్తుతాడు. ఎందుకు అంటారా? నమ్మకత్వం అనేది మానవుని లక్షణం కాదనిపిస్తుంది నాకు. అది దైవికమైన స్వభావం నమ్మకత్వం అనేది. ఆ నమ్మకత్వం మానవత్వంలో రుజువు అయితే దేవుడు ఎంత సంతోషిస్తాడో కదా. నేను మీకు 1-2 మాటలు చూపిస్తాను, మీరు చూడండి ఒకసారి. తెస్సలోనిక పత్రికలో 2వ పత్రిక 3వ అధ్యాయంలో
ఒక మాట అద్భుతంగా కనపడుతున్నది. ఏమిటంటే ప్రభువు నమ్మదగినవాడు అని. ప్రభువు నమ్మదగినవాడు అని అంటే ఆయన ఎంత నమ్మదగినవాడు అనే మాట దగ్గర 2వ వచనం రాస్తూ అంటాడు, మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతి నుండి తప్పించబడు నిమిత్తమును మా కొరకు కూడా ప్రార్థన చేయండి. విశ్వాసం అందరికీ లేదు, అయితే ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును అన్నాడు. ఈ లోకంలో మనం ప్రయాణం చేసే మనుషులు రక్షించబడిన వారుగా కనపడినా, సేవకు పిలువబడిన వారిగా కనపడినా, సేవ చేస్తున్న వారిగా కనపడినా, తమను తాము ఘనపరుచుకునేవారుగాను, ఇతరులను అవమానపరిచి పైకి రావాలని ఆలోచించేవారుగాను ఉన్నటువంటి వ్యక్తులు. ఇది దుష్టత్వానికి సంబంధించిన తలంపులు ఇవన్నీను. కానీ దేవుడు నమ్మదగినవాడు. ఆయన ఏం చేస్తాడు? మూర్ఖులైన దుష్ట మనుషుల చేతులుండి తప్పిస్తాడు ఆయన. మర్చిపోకండి, ఆయన ప్రభువు నమ్మదగినవాడు అనే మాట పౌలు గారు తెస్సలోనిక పత్రికలో రాసినవాడు. ఆయన కొరింథీ పత్రికలో ఇదే మాట ఇలా రాశాడు. ఆయన మొదటి పత్రికలో 10వ అధ్యాయంలో 13వ వచనంలో రాశాడు. ఏమని రాశాడు ఆయన అనంటే, దేవుడు 13వ వచనం, దేవుడు నమ్మదగినవాడు అన్నాడు. మధ్యలో దేవుడు నమ్మదగినవాడు అన్నాడు అంటూ, సాధారణముగా మనుషులు కలిగిన శోధన తప్ప మరేదీ మీకు సంభవింపలేదు. ఆశ్చర్యపోతున్నారేమో, బాధపడుతున్నారేమో, వేదన గుండా వెళుతున్నారేమో, నాకెందుకు సంభవించాలి, నా జీవితానికి ఎందుకు సంభవించాలి, నా కుటుంబానికి ఎందుకు సంభవించాలి అని మీరు గిలగిలాడిపోతున్నారేమో. ఆయన అంటున్నాడు, సాధారణంగా మనుషులు కలిగి శోధన తప్ప మరి ఏదీ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. ఆయన అనుమతించాడు అని అంటే తన నమ్మకత్వం నిరూపిస్తాడని. ఆయన నమ్మదగినవాడు. ఎందుకు నమ్మదగినవాడు చెప్తున్నాడు చూడండి. మీరు సహింపగలిగినంతటి కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయుడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గాన్ని కలుగు చేస్తాడు. తప్పించుకునే మార్గాన్ని యోసేపున కలుగు చేయలేదా? అలాగే నీకు కూడా కలుగు చేస్తాడు ఆయన. కలుగు చేయడానికి శక్తిమంతుడైన దేవుడు ఆయన. ఆయన నమ్మదగినవాడు. ప్రభువు నమ్మదగినవాడు. ఆయన ఏం చేస్తాడో చూసాం. దేవుడు అంటే ఆయన నమ్మదగినవాడు. ఆయన ఏం చేస్తాడో కూడా చూసాం. అయితే మరో మాట కూడా ఉంది. అదేమిటంటే పౌలు గారే హెబ్రీ పత్రిక పైన చూడండి, పౌలు గారు రాసినట్టే ఉంటుంది కనుక ఆ మాట నేను చెప్తున్నాను. 10వ అధ్యాయం 23వ వచనం చదివినప్పుడు, వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు గనుక అన్నాడు. నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్న దాన్ని నిశ్చలముగా పట్టుకుందాం. శ్రమ గుండా వెళుతున్నా, శోధన గుండా వెళుతున్నా, అవమానం గుండా వెళుతున్నా, ఎలా వెళుతున్నా వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. యోసేపునకు అది స్ఫూర్తి మాత్రమే కాదు, నాకేమనిపిస్తుందో తెలుసా, వాగ్దానం కూడా అని. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు గనుక నిరీక్షణను నిశ్చలంగా పట్టుకుని ఉందాం. నిరీక్షణలో నుంచి ఎప్పుడు జారిపోవద్దు. కృంగిపోవలసిన పని లేదు. ఆఖరి మాట చూద్దాం. ఈ మాట ఇర్మియా గారు రాశారు. దుఃఖ ప్రవక్త రాశాడు, విలపించినవాడు రాశాడు, విలాపవాక్యాలు రాసినవాడు రాశాడు. ఆయన విలాపవాక్యాల్లో 3వ అధ్యాయంలో 23వ వచనంలో ఇలా అన్నాడు, నీవు ఎంతైనా నమ్మదగిన వాడివి అని. ఎంతైనా నమ్మదగిన వాడివి అన్నప్పుడు పైన ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? అనుదినమో నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది అని. నేను దీన్ని ఇలా వ్యాఖ్యానించడానికి ప్రయత్నం చేస్తాను. అన్నలు ద్వేషించినప్పుడు పరిశోధిస్తున్న వాక్య స్వరూపి అయిన వానికి
యోసేపు మీద అనుదినం వాత్సల్యత కలుగుతూనే వచ్చిందనమాట. అన్నలు అమ్మేసినప్పుడు బ్రతిమాలాడు, వాళ్ళు వినలేదు. పరిశోధిస్తున్నవాడు ఇతని దీనత్వాన్ని చూసిన వానికి మీద అనుదినం వాత్సల్యత కలుగుతూనే వచ్చింది. పొతిఫర్ ఎంట వాత్సల్యత కలిగింది. శోధన వద్ద గెలవడానికి శక్తిని అనుగ్రహించిన వాడు మాత్రమే కాదు, అక్కడ అవమానించబడినప్పుడు అనుదినం వాత్సల్యత పెరుగుతూనే వచ్చింది, తరిగిపోలేదు. ఇప్పుడు ఆ వాత్సల్యతను సంపూర్ణంగా రుజువుపరిచాడు ఫరో మాటల ద్వారా, ఫరో అప్పగించిన బాధ్యత ద్వారా. ఆ అత్యున్నతమైనటువంటి స్థానానికి తీసుకుని వెళ్ళి ఘనపరిచిన దేవుడు రేపటి దినాన్న మరణం నుంచి, నరకం నుంచి విడిపించినవాడు, నిత్యత్వంలో నేను చేర్చినప్పుడు, మహిమా కిరీటం ధరించిన వానిగా నేను చూపించినప్పుడు అనేకులు నిన్ను చూసి సిగ్గుపడేటువంటి ఆ గొప్ప అవకాశాన్ని నీకు ఇస్తాడు. ప్రభువు నీ సొంత రక్షకుడిగా అంగీకరించు. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, కృపగలిగిన మా దేవ, సాలినంతటి మీ సహాయం వింటున్న మా ప్రియుడి పక్షంగా అందించండి అని బలపరిచి మీ నామానికి మహిమ కలుగు చేసుకోమని, సమస్త మహిమను మీకు ఆరోపిస్తూ స్వీకరించండి అని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే వచ్చే వారం కలుసుకుందాం. అద్భుతమైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. అందులో అంత్యోక్ మినిస్ట్రీస్ నుంచి ప్రచురితమైన మీ ఆత్మీయ క్షేమానికి మేలు కలుగు చేసే పుస్తకాలు, మీ ఆత్మలను దేవుని కొరకై ఉజ్జీవింపచేసే పుస్తకాలు, ప్రభువులాగా జీవించడానికి ప్రేరేపించే పుస్తకాలను దైవాత్మ సహాయంతో రాయటం జరిగింది. పిల్లల కొరకై చిత్రీకరించబడిన 5 DVDలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి DVD పిల్లలను దేవుని కొరకు ఎంతగానో విశ్వాసాన్ని పెంపొందింపజేసేవిగాను, ఆసక్తిని కలిగించేవిగాను, ఆత్మలో ప్రభువుని హత్తుకునేట్టు చేసేవిగాను ఉన్నాయి. ఈ మధ్యన వెలువడినటువంటి ఆ DVD సాధనం, అది మీ పిల్లలకు ఎంతైనా మేలు చేస్తుంది. ఆ పాటలను మీరు చూస్తున్నారు, వాటన్నిటినీ మీరు పొంది ఆత్మీయంగా మేలు పొందాలని ఒక దైవ సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను. 6వ పిల్లల DVD సమయం అందుబాటులో ఉంది. 5 చూసిన వారు 6వది కూడా మీ పిల్లలకు చూపించి మీరు చూచి అంతరంగంలో దేవుని స్తుతిస్తారని నమ్ముతున్నాను. తప్పకుండా ఈ DVDను తీసుకోండి. 2018వ సంవత్సరం తెలుగు VBS DVD దాహం, పిల్లల ఆత్మీయ క్షేమం కోసం 10 పాటలతో దృశ్యరూపకంగా దీన్ని తయారు చేయడం జరిగింది. తప్పనిసరిగా ఈ DVD తీసుకోండి. పిల్లలకు వీటిని పరిచయం చేయండి. ఈ పాటలు మీ పిల్లలకు నేర్పండి. మీ సండే స్కూల్లో ఈ పాటలు నేర్పడం మర్చిపోకండి. నూతనంగా వచ్చిన పిల్లల DVD ఐక్యత అనే టైటిల్ పెడదామనుకున్నాం, కానీ కలిసి ఉందాం అనేటువంటి టైటిల్ని పెట్టడం జరిగింది. కలిసి ఉందాం, అది పిల్లలకు ఎంతో ప్రయోజనకరమైన DVD. దానిని మీరు పొంది మీ పిల్లల ఆత్మీయ క్షేమాన్ని ఖచ్చితంగా చూస్తారని నేను నమ్ముతున్నాను. ఆ DVDని మీరు సంప్రదించి పొందవచ్చు. సాధు సాల్మన్ గారి జీవితం, ఆయన గోదావరి నది దగ్గర ఒక ఆశ్రమాన్ని స్థాపించి అనేక మందిని ప్రభువులోకి నడిపినవారు, అనేక మంది జీవితాలను ఆయన ప్రోత్సహించినవారు. ఎంతో ప్రోత్సాహకరమైన ఈ జీవితాన్ని చదివి మీరు తప్పకుండా ఆత్మీయమైన మేలు పొందుతారు. ఎంతో దిద్దుబాటు ఈ పుస్తకం మూలకంగా
జరుగుతుంది. తప్పకుండా చదవండి. గత 30 సంవత్సరాలుగా, ఇది 31వ సంవత్సరం, క్రీస్తు సువార్త పత్రిక అనేక మంది ఆత్మీయ ఆకలిని తీరుస్తున్నటువంటి మాసపత్రిక. ఈ పత్రికను మీరు పొంది మీ ఆత్మీయ జీవితాలకు మేలు కలుగు చేసుకుంటారని హృదయపూర్వకంగా మీకు సిఫార్సు చేస్తున్నాను. గత 2 సంవత్సరాలుగా పిల్లల ఆత్మీయ క్షేమం కోసం సచిత్ర ద్విమాస పత్రిక నెలవంక వెలువడుతోంది. అనేక మంది పిల్లలు ఆత్మీయంగా మేము మేలు పొందామని వారి ఉత్తరాల ద్వారాను వ్యక్తిగతంగా కలుసుకున్నప్పుడు సాక్ష్యం చెబుతున్నారు. మీరు కూడా మీ పిల్లల కోసం నెలవంక పత్రికను మీరు పొందొచ్చు. అందుకొరకై ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్ని మీరు సంప్రదించండి. ప్రభు యేసు నీకే ఈ కృపాంజలి, ప్రభు యేసు నీకే ఈ కృపాంజలి. వీచే గాలి, కూసే పక్షి, ఊగే కుంభ, వెలిగే తారా, సన్నుతించేది నిన్నే. మా చిరునామా కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్ కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నంబర్ 9490504299 9490504299. రాలేవుగా కురిసే మంచు,